స్ట్రైట్ క్వశ్చన్, మతం ముందా మనిషి ముందా? మనిషి తర్వాత వచ్చిన మతం కోసం అందరూ ఎంత సైక్ అయిపోతున్నారంటే అన్న, మనమంతా ఒకే సొసైటీలో ఉన్నాం కానీ తమ తమ మనసుల్లో వేరే వేరే లోకాల్లో ఉంటారు. అంటే ఆ నమ్మకము, బిలీఫ్ సిస్టమ్స్ ప్రపంచం మొత్తంలో కూడా ది టాపిక్ హైలైట్ సబ్జెక్టులు ఏంటంటే క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం అండ్ హిందూయిజం. ఏ ముస్లింకి అన్యాయం జరిగింది ఫ్యాక్చువల్గా ఒకరిని పట్టుకురా. మోదీ గారు 2001లో గుజరాత్కి సీఎం అవ్వగానే గోద్రా ఇన్సిడెంట్ జరిగిందన్న. వేల మంది ముస్లిమ్స్ని మర్డర్ చేశారు, ముస్లిమ్స్ అమ్మాయిల్ని రేప్ చేశారు, మొత్తం సజీవ దహనం చేశారు. నేను ఆర్జీ గారిని కలిశానన్న, ఎంత పాడ్కాస్ట్ కూడా చేశాను. అండ్ పూరి జగన్నాథ్, వీళ్ళిద్దరు కూడా ఓషో ఫాలో అవుతారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? దే ఆర్ వెరీ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజోన్ ఫాలో అయినావా, ఏది ఫాలో, ఓజోన్ ఫాలో అవ్వడం వేరు. నువ్వు ఓజోని ఇంకా స్టూడెంట్ లాగా ఫాలో అవుతున్నావా, డిసైపుల్ లాగా ఫాలో అవుతున్నావా, డివోటీ లాగా ఫాలో అవుతున్నావా, లేకపోతే నువ్వే ఓజో అయినావా? నీ సినిమా కోసం బుక్ చదివితే అది ఫాలోయింగ్ ఎట్లయితుంది? వేస్ట్. అది దాన్ని తీసుకుని, ఓజో మాట తీసుకుని మళ్ళీ నీ పర్వర్షన్కి యాడ్ చేసి డిస్టార్ట్ చేసి పెట్టినావు సినిమాలు. దానివల్ల బాగుపడినాడు ఒక్కడు లేడు. వీరిందాక ధర్మం అధర్మం అని మాట్లాడారన్న. నా పాయింట్లో, జనరల్ పర్స్పెక్టివ్లో ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్స్ అని నేను నమ్ముతాను. కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ సనాతన ధర్మమే అన్న. స్ట్రింగ్ వినోద్ స్టేట్మెంట్ తీసుకుని ఎవడో బచ్చగాడు లేసి జై శ్రీరామ్ అంటున్నట్లంటే ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ అంటాను నేను. ఈ తిరుగుబాటు అనేది రాకుండానే, ఇప్పటిదాకా హిందుత్వలో వారియర్స్ అనేవాడు లేకుండానే ఈ జిహాదీలు వీళ్ళు ఏం అంటే ఇప్పుడు హిందూకి ఇంత హేట్రేట్ ఉంది అనేసి అంటున్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నారని? ఈ అజెండా మొత్తాన్ని డీప్ స్టేట్ నడిపిస్తున్నారు. ప్రతి కంట్రీకి ఒక డీప్ స్టేట్ ఉంటుంది. దానికి ఇండియా టాప్ లో ఎదిగిపోతే ఎట్లుంటుంది చూడడానికి? మీకు ఎప్పుడు అనిపించలేదు అన్న ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, లేకపోతే పాలిటిక్స్ కి ఫేవర్ గా ఈ థింగ్స్ అన్ని ఉన్నాయని మీకు ఎప్పుడు అనిపించలేదు? పొలిటికల్ కరెక్ట్నెస్ కోసం చేసే మిస్టేక్స్ జిహాదీ లెవెల్లో ఉంటాయన్న. మోదీ గారు ఏ స్టేట్, తమిళనాడుకి వెళ్తే పంచ కడతారు, పంజాబ్కి వెళ్తే ఆ పగడి అది కడతారు, ఏ స్టేట్కి వెళ్ళినా దాన్ని రిప్రజెంట్ చేస్తారన్న. ముస్లింది ఆ హ్యాట్ పెడదాము అన్నా సరే ఆయన రిజెక్ట్ చేస్తారన్న. అండ్ మీరు యోగి గారిని నెక్స్ట్ పిఎం అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు అన్న. ఒక సెయింట్ చేతిలో మొత్తం ఇండియాని పెట్టేస్తే ఇన్ని మతాలు కలిసి ఉంటున్న ఈ ఇండియా వన్ సైడెడ్ అవ్వదా అన్న? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైజింగ్ దిస్ టాపిక్. ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను జనాలకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే